పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి గెలిచిన దానికి ఏం సాధించారు, ఎంత అభివృద్ధి చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించారు అనేది ప్రజలందరూ ఇప్పుడు చూస్తానే ఉన్నారండి. గత ప్రభుత్వంలో పంచాయతీల్లో ఏ నిధులు ఖాళీ అయిపోయినాయి. మీ అందరికీ తెలిసిన విషయం కదా. కనీసం రోడ్లు వేసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 21కి 21 సాధించి ఈ రోజు రోడ్లన్నీ అస్తవ్యస్తమైపోయిన రోడ్లని ఇటు ఎక్కడ చూసినా కూడా యాక్సిడెంట్ అయిపోయి చాలా జనం రోడ్డు ఎక్కాలంటే బైక్ ఎక్కాలంటే కూడా చాలా భయంకరంగా ఉండేది రోడ్లు. ఇప్పుడు చూస్తే రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజీలు వేస్తున్నారు. వాటర్ ఎక్కడ కూడా మంచినీళ్ళు తాగాలంటే కోల్డ్ వాటర్ తాగేవాళ్ళు అటువంటి కుళాయిలు ఎన్నో కుళాయిలు వేయించారు. పల్లె వెలుగు కార్యక్రమం నుంచి మా నాయకుడు ఎన్నో అడవి ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఉంటారు కదండి, అక్కడ దగ్గరికి వెళ్ళాలంటే ఏ నాయకుడు కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో నెగ్గుకొచ్చిన ఏ నాయకుడు కూడా అడవులకి వెళ్ళి ఏజెన్సీలకు వెళ్ళి మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఒక డాక్టర్ సౌకర్యం ఒక గర్భిణీ స్త్రీ ఉంటే కనీసం హాస్పిటల్ సౌకర్యం లేకుండా ఉండి ఏజెన్సీకి ఎవరండి ఏ నాయకుడు అండి వెళ్ళింది? మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గెలిచి కష్టంలోంచి వచ్చిన ఎప్పుడు కూడా చిన్న నుంచి స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కష్టం విలువ తెలుస్తుందండి. అలా తండ్రి కానిస్టేబుల్గా వచ్చిన బిడ్డలు కాబట్టి అండి కష్టం విలువ చిరంజీవి గారికి కానీ నాగబాబు గారికి కానీ ముగ్గురికి కూడా కష్టంలోంచే వచ్చారండి. చిరంజీవి గారు ఎన్నో కష్టాలు పడి రాజకీయాల్లోకి వస్తే తొక్కేశారు. గత ప్రభుత్వాలు అందరూ కలిపి ఎదరకు రాకుండా అదే జనం అందరూ ముందు మా నాయకుడు ఓడిపోవడానికి కేవలం కారణం ఏంటంటే చిరంజీవి గారికి ప్రజారాజ్యం పార్టీ నుంచి అలా దాయిని తప్పించేయడం. సీటు పవన్ కళ్యాణ్ కూడా ఎలాగే చేస్తారో, నాన్నగారు ఎలా చేశారు, తమ్ముడు కూడా అమ్మేసుకుంటారు ఆయన అపోహ వల్ల గతంలో మా నాయకుడు 2 చోట్ల నిలబడి కూడా ఓడిపోయిన కారణం వల్ల ప్రజారాజ్యం పార్టీ వల్లేనండి. అది ఇప్పుడు నిలబడి గెలిచి ఈ రోజు ఏజెన్సీలకు వెళ్ళి వాటిని ఇన్ని చేశాడంటే ఇప్పుడు పంచాయతీలో నిధులు లేవు సృష్టించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ హాస్పిటల్ కానీ ఎన్ని చేస్తున్నారంటే అది ఎవరి వల్ల అవుతుందండి? అది మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేస్తలేదు, అంత కూటమి ప్రభుత్వం అంటే ఓడిపోయి కొళ్ళు మైకం కప్పుకుని ఉన్నట్టున్నారండి. ఇంట్లో కూర్చున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఇప్పుడు ప్రజల్లో లేరండి. వాళ్ళ ఇంట్లో ఏసీలు గతంలో తిన్నదంతా ఉన్నది కాబట్టి అండి అది అవి వరకు ఏసీలోంచి బయటకు రారండి. అప్పుడు వచ్చిన తర్వాత ఆయన చేసి మంచి పనులు ఏమైనా ఉన్నాయంటే పల్లె వెలుగు మా ఊరు పల్లె వెలుగు కార్యక్రమంలో మా నాయకుడు డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఎన్నో వేస్తున్నాడు. వాళ్ళు కొంచెం కొళ్ళు తెలుసుకోమని చెప్పండి మీడియా ద్వారాగా. ఎందుకంటే చేసి మంచి గత ప్రభుత్వంలో రోడ్డు ఎలా ఉన్నదని మాకు కూడా తెలుసు. రావులపాలెం టు అమలాపురం రోడ్డు గొతుకుల రోడ్డు అండి. మేము నిజంగా బండి ఎక్కాలంటే ఇప్పుడు 10 నిమిషాలు పట్టేది, అది 1-2 గంటలు పట్టేది. అలాగే మా రోడ్ల మీద ఒకసారి వస్తే డ్రైనేజీలు ఒక ఇంటి దగ్గర ఒక మంచి నీళ్ళు కుళాయిలు ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని వస్తున్నాయి కదండి. ఇప్పుడు వచ్చి 8 నెలల కాలం అయింది. అంతలోనే ఎంత చేశారంటే కనీసం అంత ఇంకా 4 సంవత్సరాలు వ్యవధి ఉంది. ఇంకా సంపద సృష్టించండి చంద్రబాబు నాయుడు గారు తెలివితేటల వల్ల, మా నాయకుడు మంచితనం వల్ల సినిమాలకు తీసి సంపాదించిందంతా కూడా ప్రజలకే పెట్టాడండి. ఆయన ఎందుకంటూ 1 రూపాయి కూడా అనకలేదు. అందరికీ తెలిసిన విషయం కదండి. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు గెలవడం గానీ ఆయన ఫలితానం గానీ మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే మేము జనసేన పార్టీ అని కదండి, కనీసం మేము సామాన్యులుగా మేము గృహిణులే కాబట్టి మా అన్నగారి కోసం కష్టపడి ఏంటి ఇప్పుడు రోడ్డు ఎక్కాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం మరో శ్రీలంక అయిపోకుండా, ఇప్పుడు మా రాష్ట్రం ఉంది, మరో శ్రీలంక అయిపోకుండా ఉండాలి. మా బిడ్డల భవిష్యత్తు ఇప్పుడు శ్రీలంకలో ఉంది. కోడిగుడ్డు 30 రూపాయలు 300 రూపాయలు కుంజుడు బియ్యం అన్నం లేదు. పాకిస్తాన్ ఉంది అన్నం లేదు. ఇప్పుడు ఫ్రీ పథకాలు ఇచ్చి అప్పు చేసుకుంటూ పోయారండి. ఈ పథకాలన్నీ ఇచ్చేసారు, డబ్బులు ఇచ్చేసారు అన్న ఎక్కడ తెచ్చి ఇచ్చారండి? వాళ్ళ ఆస్తులు ఏం చెప్పు సంపాదించింది అన్ని ఏమి ఇవ్వలేదు కదా, అప్పు చేసి ఇచ్చారు. ఇప్పుడు ఈ అప్పులు తీర్చుకుంటూ ఈ ఫైనాన్షియల్ అన్ని కట్టుతా మన అందరూ ఇప్పుడు ఇచ్చిన మాటకి ఇప్పుడు పెన్షన్ ఉంది, 6,000 పెన్షన్ చేశారు. మరి ఇవ్వాలంటే ఎంత అవుతుంది మీకు తెలుసు కదండి. డ్రైనేజీలు వేయాలంటే ఇవన్నీ కట్టాలంటే అది ఎవరి వల్ల అవుతుందండి? సంపద సృష్టించింది మా నాయకుడి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల. జనం ఏమైనా గుడ్డోలు కాదండి. ఇప్పుడు మా నాయకుడికి ఎన్నో దిగిపోయాడు 21 అమ్ముడు పడిపోయాడు అన్నారు. ఈ రోజు 21కి 21 గెలిచి మా దొమ్మేంటో జనసేన పార్టీ దొమ్మేంటో మా నాయకుడు దొమ్మేంటో అనేది తెలియజేసి జనం ముందు అందరూ కూడా వింటారండి. కానీ చేసేటప్పుడు ఎవరికి చెయ్యాలనేది అందరికీ తెలుసు. ఎవరు గొర్రెలు ఏం కాదు కదా, మనుషులు తింగరోళ్ళు ఏం కాదు. ఎవరికి చెయ్యాలనేది చేయాలనేది ఎవరికి ఓటు వేయాలని సరైన టైం చూసి నొక్కారండి. ఇప్పుడు ఎక్కడ గాజువాగలే కదండి, ఎక్కడ నిలబడినా
మా నాయకుడు గెలుచుకోతాడు. మా అన్నగారు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అయ్యేది కూడా మా పార్టీ జనసేన పార్టీ. అది వాళ్ళ గుద్ది చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎలక్షన్స్ లో గెలిచారు. ఆయన గెలుపు కోసం మీరు ఎంతో కష్టపడ్డారు. ఎక్కడి నుంచో వచ్చి కూడా నిద్రాహారాలు లేకుండా కష్టపడ్డారు. ఈరోజు ఆయన పదవి ఎక్కిన తర్వాత ఎలా పని చేస్తున్నారు? ఆయన పదవి ఎక్కిన తర్వాత 3 నెలలకే ఆయన నిరూపించుకున్నారండి. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం ఉందంటే పల్లె పండుగ ప్రోగ్రాం పెట్టారు. పల్లెల్లోని అక్కడ తిరిగి ఏజెన్సీలో ఎవరు గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా ఉన్నా కానీ ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం పడేవారు. ఇప్పుడు అక్కడ రోడ్లు కూడా సరిగా ఉండేవి కావు. అవి వెంటనే స్పాట్లో పవన్ కళ్యాణ్ గారు 3 monthsలో రివర్ చేసి రోడ్డు వేయించారు. రోడ్లు వేయించారు. ప్రజలకు అక్కడ ఉన్న వాళ్ళకి వాటర్ నీళ్ళు సౌకర్యం కలిగించారు. హాస్పిటల్ సౌకర్యం కల్పించారు. ఇంకా అంతకన్నా చేసేది ఏముందండి? పవన్ కళ్యాణ్ గారు అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. అంటే మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ అవి చేశారు ఇవి చేశారు అంటారు. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తలేదు, పవన్ కళ్యాణ్ ఖాళీగా కూర్చుంటున్నాడని చెప్తున్నారండి. బోళ్ళ మంది ఉంటారండి. మనకు చుట్టూ ఉన్న వాళ్ళు శత్రువులు ఎక్కువ ఉంటారండి. పవన్ కళ్యాణ్ గారికి అలా శత్రువులు అనుకుంటాం వైసీపీ పార్టీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు చేశారండి కరెక్టే. కానీ వాళ్ళు అందరినీ జనానికి డబ్బులు ఇచ్చి సోమరబతులు చేశారు. ఆ సోమరబతుల వలన మందుకి బానిస అయిపోవడం, ఈ డబ్బులు ఇస్తే మనం ఇది చేసుకుందాము అనే కానీ అభివృద్ధి ఎక్కడ జరగలేదు. అదే పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయితే పంచాయతీ ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు పంచాయతీ ఆదాయం లేదు. పంచాయతీకి ఆదాయం పవన్ కళ్యాణ్ గారు 25 లక్షలు చొప్పున ప్రతి పంచాయతీకి ఇచ్చారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటది కనుక ప్రతి సామాన్యుడికి పని ఉంటది. ఇప్పుడు పిఠాపురం అభివృద్ధి చెందడానికి ఇక్కడ బోటుకు పెడుతున్నారు, రైల్వే వేపిస్తున్నారు, ఇంకా చాలా పనిముట్లు ఇస్తారు ఇక్కడికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేయకపోయినా ఆయన అభిమానుల ద్వారా పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ తీసుకొచ్చి సపోర్ట్ చేసి అభివృద్ధి చేయడం కోసం చూస్తున్నారు. పిఠాపురం మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ఏమంటారు దాన్ని నియోజకవర్గం తయారవుతుంది. మనం అంతకన్నా మరి ఇంకేం చెప్పుకునేది ఏముంది? పవన్ కళ్యాణ్ గారు చేసి గుర్తించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా నీచంగా తిట్టారండి. మీకు ఏమనిపించింది? అంత దారుణంగా ఆయన తిట్లు పడాల్సినంత అవసరం ఉందంటారా? అంత ఓరింగా ఆయన తిట్లు పడ్డారు కనుకనే ఈరోజు సబ్సిడీ ఆయనకి పదవి కూడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఎదరికొచ్చారంటే ఎంత ఓరుమంతుడు చూడండి. పక్కనున్న తెలుగుదేశం పార్టీలో కొడుకు నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు కూడా ఉన్నారు, నారా లోకేష్. ఆయన ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారంటే అంత నిజాయితీపరుడు, ఎంత ఓరుమంతుడు అన్నది తెలుసుకోండి. దానికోసం కూడా అడిగారు, పవన్ కళ్యాణ్కి ఇచ్చారు మాకు ఇమ్మని చాలా మంది నాయకులు చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు గుర్తింపు చంద్రబాబు నాయుడు గారికి కూడా రాలేదు. నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఎంత గుర్తింపు ఉంటుంది, ఎంత సీఎం పదవిలో ఉంటారని మేము ఆశిస్తున్నాము. సీఎం అవుతారంటారా? కన్ఫర్మ్, దానికి తగ్గేదే లేదు. 29లో అవుతారంట, 34కి వెళ్ళాలంటారా? 29లో అయిపోతారు. మళ్ళీ మీరు ఇంకొక హోడ్ ఇంకో పెట్టద్దు సైడ్, ఖచ్చితంగా కంటిన్యూ. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు. అప్పటిదాకా మేము ఉంటాం, కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి కోసం క్యాన్వసింగ్ చేస్తాం. ఎక్కడికైనా సరే వెళ్తాం మేము.